జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం సూచితుమర్హసి. అసలు శోకించడానికి ఏమీ కారణం లేదు అని పునః పునః భగవానుడు భగవద్గీతలో ఉపదేశం చేస్తూ ఉంటాడు. అందులో నిన్నటి వరకు చెప్పినటువంటి భాగంలో, అంటే నేను పూర్తిగా స్పృశించానని కాదు, తత్పదార్థమును గూర్చి మాట్లాడినప్పుడు దేహము అనిత్యము అన్న విషయాన్ని సువ్యవస్థమయ్యేటట్లుగా నిన్నటి వరకు మీరు ఆ విషయాన్ని విన్నారు. ఆత్మ సర్వకాలముల యందు ఉండేది. ఆత్మ ఒక కాలమునందు ఉండడం, ఒక కాలమునందు ఉండకపోవడం అన్నది ఉండదు. ఈ దేహము పడిపోతుంది కానీ ఆత్మ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, పరమ ప్రఖ్యాతి వహించినటువంటి శ్లోకం, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం